హాయ్ అండి, నేను మీ వాసు విడల. ఈరోజు మనం ఏసీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఇయర్ ఏసీ కోచ్లో ప్రయాణించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది లోపల ఎలా ఉందో చూడాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఇక్కడ ప్రయాణికులు అందజేస్తున్న సౌకర్యాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. నాకు ఎప్పటి నుండో ఏసీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయాలని కోరిక ఉండేది. ఆ కోరికని ఇటీవల షిరిడి తిరుగు ప్రయాణంలో అవకాశం దొరికింది. నేను నాగర్సోల్ నుంచి విజయవాడకు టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఏసీ ఫస్ట్ టైర్లో 4 సీట్లకు అలానే 2 సీట్లకు కలిపి క్యాబిన్లు ఉంటాయి. నాకైతే క్యాబిన్ సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ ఎక్కడ కనిపించలేదు, అందుకని డైరెక్ట్గా బుక్ చేసుకున్నాను. నాకు డైరెక్ట్గా నేను బుక్ చేసుకున్న టికెట్కి ఏ క్యాబిన్లో 1, 2 నెంబర్లో అయితే నాకు రైల్వే శాఖ కేటాయించింది. నాకు ఎదురుగా మరో 2 సీట్లు అయితే ఉన్నాయి. ఈ 4 సీట్లకు కలిపి ఒక క్యాబిన్ ఉంటుంది. ఇదిగో ఈ వీడియోలు చూసినట్లుగా 2 సీట్లకు 4 సీట్లకు క్యాబిన్లు ఉంటాయి. క్యాబిన్ లోపల నుంచి లాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కల్పించే సౌకర్యాలను మనం చూస్తే రగ్గు, 2 తెల్లటి దుప్పట్లు, ఒక ఫేస్ టవల్ అయితే మనకి ఇచ్చారు. అలానే ప్రతి సీటుకు ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇద్దరికి ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేశారు. అంటే ప్రతి ఇద్దరికంటే ప్రతి 2 సీట్లకు మధ్య ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనకు ఏమైనా సహాయం అవసరమైతే, అంటే దుప్పట్లు కావాలన్నా, రగ్గులు కావాలన్నా, లేదా మన కోచ్ బాగాలేదంటే క్లీన్ చేయాలన్నా ఇక్కడ అందుబాటులో ఉన్న సిబ్బందిని పిలిచేందుకు ప్రతి క్యాబిన్కు అటెండర్ కాలింగ్ బెల్ ఇచ్చారు. మనం అక్కడ బెల్ నొక్కితే అటెండర్ అయితే మన దగ్గరికి వస్తాడు డైరెక్ట్గా. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం ఏసీని తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. మనం ఒక్కొక్కరికి కూలింగ్ పడదు. అలాంటి వారు ఏం చేయాలంటే ఏసీ తగ్గించుకోవాలనుకుంటారు. అలా తగ్గించుకోవాలంటే మొత్తం 4 వెంట్స్ ఉన్నాయి. 4 వెంట్స్కి కూడా తగ్గించుకునే అవకాశం ఇచ్చారు. అలానే ప్రతి సీటుకు రీడింగ్ లైట్ ఇచ్చారు. అంటే రాత్రి సమయంలో ఇతరులు డిస్టర్బెన్స్ కాకుండా ఏమైనా చదువుకోవాలన్నా, చూసుకోవాలన్నా డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు ఒక చిన్న ఎల్ఈడి లైట్ అయితే ఒకటి ఇచ్చారు. ప్రతి సీటుకు ఒకటి ఇచ్చారు. భోజనం చేయాలన్నా, స్నాక్స్ తీసుకోవాలన్నా ఉండేందుకు సీటు మధ్యలో ఒక స్టాండ్ లాగా ఇచ్చారు. ఆ సీటు అది ఓపెన్ చేసుకుని మనం లంచ్ చేయొచ్చు. తర్వాత ఇక సీటు విషయానికి వస్తే సాధారణంగా మనం ప్రయాణించే స్లీపర్ కానీ, 3 టైర్ కానీ, 2 టైర్ కానీ ఈ సీట్లతో పోల్చుకుంటే ఫస్ట్ టైర్ ఏసీ సీట్ అయితే చాలా విశాలంగా ఉంది. 2 మనుషులు నిద్రించేంత విశాలంగా ఉంది. ఇద్దరు మనుషులు పడుకున్నా కూడా ఫ్రీ ఆఫ్ స్పేస్, కొంచెం చాలా స్పేసియస్గా ఉంది. అప్పర్ బెర్త్ ఎత్తు కూడా చాలా తక్కువ హైట్లో ఉంది. మామూలుగా మనం 3 టైర్ కానీ, 2 టైర్ కానీ వెళ్ళినప్పుడు అయితే కొంచెం మెట్లు స్టెప్స్ నిచ్చినెక్కినట్టుగా ఎక్కి పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఏదో హైట్లో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇది చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. దీనివల్ల ఏంటంటే మనం పైన కూర్చున్నా సరే, అప్పర్ బెర్త్ ఎక్కి కూర్చున్నా సరే మనకి పైన సీలింగ్ తగలదు. హెడ్కి నార్మల్ 5.5 హైట్ వాళ్ళ వరకు కూడా తగలదు. అప్పర్ బెర్త్ ఎక్కేందుకు చాలా సౌకర్యంగా మెట్లు కూడా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు కూడా ఎక్కేసేంత వీలుగా